హోర్ముజ్ స్ట్రైట్ దగ్గర తన పట్టు నిలబెట్టుకోవడానికి, ఆ మార్గంలో వెళ్లే షిప్స్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకోవడానికి ఇరాన్ ఒక పిచ్చి పని చేసింది. ఇన్ఫాక్ట్ ఇదొక దుశ్చర్య అని చెప్పొచ్చు. ఇరాన్ మాట కాదని ఏ కంట్రీకి సంబంధించిన షిప్ అయినా కూడా ఆ హోర్ముజ్ స్ట్రైట్ దాటడానికి కనుక ప్రయత్నిస్తే వాటిని పేల్చేయడానికి సముద్రంలో సీ మైన్స్ అమర్చింది ఇరాన్. ఇప్పుడు ఇదే ఇరాన్ కొంప ముంచేలా ఉంది. హడావడిగా ఇరాన్ ఈ సీ మైన్స్ అమర్చే క్రమంలో వాటి ఎగ్జాక్ట్ లొకేషన్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయలేదని యుఎస్ మీడియా చెప్తోంది. అయితే ఇరాన్ ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపడేస్తున్నప్పటికీ ఎగ్జాక్ట్ గా హోర్ముజ్ స్ట్రైట్ దగ్గర ఈ సముద్రంలో ఎక్కడెక్కడ ఈ సీ మైన్స్ ఉన్నాయో గుర్తించడంలో ఇరాన్ ఇబ్బంది పడుతోంది. అండ్ కొన్ని సీ మైన్స్ ఈ సముద్ర పాలలకి అటు ఇటు వెళ్ళిపోయినాయి అంట. ఇది ఇంకా ప్రమాదకరం. అండ్ ఆ సీ మైన్స్ ని గుర్తించడం కూడా చాలా కష్టం. దీనికి చాలా హై టెక్నాలజీ కావాలి. సీ మైన్స్ మొత్తం 3 రకాలుగా ఉంటాయి. ఒకటి తగలగానే పేలుతుంది. ఈ షిప్ గానీ లేదంటే సబ్మెరైన్ గానీ దానికి టచ్ అవ్వగానే పేలిపోతుంది. రెండోది మ్యాగ్నెటిక్ సెన్సార్స్ ఉంటాయి. అంటే ఈ షిప్ కి కింద ఐరన్ పార్ట్ ఉంటుంది కదా, దాని నుంచి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల పేలుతుంది. మూడోది సౌండ్. ఈ షిప్ ఇంజిన్ సౌండ్ వస్తే దాని త్రూ కూడా పేలుతుంది. ఒక్క సీ మైన్ ఒక పెద్ద షిప్ ని పూర్తిగా బ్లాస్ట్ చేయగలుగుతుంది. అండ్ ఆ మైన్స్ కి సంబంధించి ఆ లొకేషన్ కి సంబంధించి ప్రాపర్ మ్యాప్ లేకుండా ఆ రూట్ లో షిప్స్ వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదు. ఇప్పుడు నిజంగా ఇరానే హోర్ముజ్ స్ట్రైట్ ని తెరిచి షిప్పులు వెళ్ళమని చెప్పినా కూడా ఈ భయంతో షిప్లు అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదు. మరి ఇరాన్ ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.